నమస్కారం అండి. నేను మైలవరం ఎంపీపీ అసలవతి ప్రసన్నరాణి స్వామి. ఇక్కడ ఇది మైలవరం మండలం కరిమర్ల తండ పోరాట నగరం కింద వస్తుంది. ఇది ఇక్కడ వాటర్ సోర్స్ కూడా ప్రతి ఇంటికి ఇంకుడు గుంటలు తీసి ఆ వాటర్ని ఇది చేస్తారు. డ్రైనేజ్ సమస్య కూడా ఏమైనా ఉంటే డ్రైనేజీలో వెళ్ళిపోతే తప్ప మ్యాక్సిమం ఇంకుడు గుంటల్లోనే ఆ వాటర్ ఇది అనేది ఉంటుంది. మీ పేరేంటండి? భద్రమ్మ. మీకు ఇంకుడు గుంతలు ఏమైనా కట్టించారా అండి? కట్టిద్దాం. వాటి గురించి తెలుసా అండి? తెలియదమ్మా. మీకు వెళ్ళే వేస్ట్ వాటర్ ఎలా వెళ్తుందండి? వేస్ట్ వాటర్ ఇంట్లో నుంచి వెళ్తున్నాయి బయటికి, కానీ ఏమన్నా ఇంకుడు గుంటలు ఏం లేవు. డ్రైనేజ్ సిస్టమ్ ఏమన్నా? తెలియదు. రజనీయా, మీరు నార్మల్గా ఇంట్లో వాడిన నీళ్ళని ఎక్కడికి పోతాయి? ఈ డైనేజీల్లో కంటే ఇటు చెరువులోకి వెళ్తాయి, ఇటు మామూలుగా చెరువులోకి వెళ్తున్నాయి. మీరు వర్షం నీళ్ళు పడితే అవన్నీ ఎక్కడికి పోతే ఎక్కడ నాగుతాయా? మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా వర్షం నీటి వల్ల? ఇబ్బంది ఏముందంటే చెరువులోకి వెళ్తున్నాయి, డైనేజీలు కదా అవలటి ఈ పక్క రోజులు. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరేంటండి? ఏ ఊరు? తీగన్నవారం. మీకు ఇక్కడ మీరు వాడిన నీళ్ళన్నీ ఎటు వెళ్తాయండి? ప్రజలకు వెళ్తాయి. మీరు వాడిన నీళ్ళు నిలిచిపోయి ఏమన్నా మీకు ప్రాబ్లమ్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా? చాలా జ్వరాలు అవి వస్తూ ఉంటాయి, నిలబడిపోయి. ఎవరు చూడట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. డ్రైనేజ్ సిస్టమ్ అన్నా ఉందండి? లేదండి. మీరు ఇక్కడ నాచు వీటి వల్ల మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, మరి ఎప్పుడు కంప్లైంట్ ఇవ్వలేదా? ఇవ్వలేదు మేడం. నమస్కారం అండి. మీ పేరు? లక్ష్మి అండి. లక్ష్మియా. నార్మల్గా మీకు ఏమైనా వాటర్ ప్రాబ్లం ఉందా అంగన్వాడీలో? వాటర్ ప్రాబ్లం లేదమ్మా. లేదా? నార్మల్గా ఊర్లో ఇంకుడు గుంతలు ఉన్నాయా? ఇంకుడు గుంటలు అయితే లేవండి. లేవా? డ్రైనేజెస్ ఓ పక్క కట్టారు, ఓ పక్క కట్టలేదు. అవునా? నార్మల్గా వాన పడిన నీళ్ళన్నీ ఎక్కడికి పోతాయి? వాన పడిన నీళ్ళన్నీ అట్ట పోతున్నాయి, ఎట పడితే అట్ట పోతున్నాయండి, ఎటు పడితే అటు పోతున్నాయి. నార్మల్గా మీరు ఎవరిని అడగలేదా? మీరు మాట్లాడచ్చు కదా. ఎవరినా అడిగారులే కానీ తీస్తాం అంటున్నారు. అవన్నీ కాలంలోకి చేరులోకి అట్ట వెళ్ళిపోతాయి. కొంతమందికి ఇళ్లలోకి వెళ్ళిపోతుంది పల్లంగా ఉన్న స్థలాలు. జబ్బులు ఏమైనా వస్తాయి? జ్వరాలు వస్తాయండి. వర్షాలు పడినప్పుడు జ్వరాలు వస్తున్నాయి. సరే అండి, థ్యాంక్స్.